ఓం నమో వెంకటేశాయ. మన భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధానంలో నేటి నుండి శ్రీవారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవములు అత్యంత వైభవముగా జరగడానికి ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారు, బాలగారు, కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క విశేషమైనటువంటి ఉత్సవాలని దాతల సహాయ సహకారంతో నిర్వహించడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. చైత్ర బహుళ దశమి రోజున స్వామివారి యొక్క ప్రతిష్ఠ జరిగి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవములు కూడా చైత్ర బహుళ దశమి రోజున కళ్యాణం చేసే విధంగా పాంచాహ్నిక దీక్షతో భగవత్ వైఖానస ఆగమ శాస్త్రోక్త మార్గముగా 5 రోజుల పాటు యాగశాలలో విశేషమైనటువంటి దీక్షా కార్యక్రమాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి భక్తుల కామ్యం కొరకు విశేషంగా స్వామివారి యొక్క కైంకర్యం, సుదర్శన సహిత అష్టముఖ గండబేరుండ లక్ష్మీ నారసింహ హోమం, అలాగే ప్రజలందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యం కలగాలి అని చెప్పి ధన్వంతరి హోమాన్ని కూడా ఈ యొక్క ఉత్సవాల్లో చేయడం జరుగుతూ ఉన్నది. స్వామివారి యొక్క మే 2వ తేదీ అనగా ఈరోజు ఉదయం స్వామివారిని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెల్ని చేసేటువంటి విశేషమైనటువంటి ముద్రణోత్సవం, భక్తులు మహిళలు అందరి చేత కూడా పశువు కొమ్ములన్నీ కూడా రోడ్లో వేయించి దంచి ముద్రణోత్సవ కార్యక్రమాన్ని దాతల సహకారంతో నేటి రోజు ఉదయం ఉభయదారులు డి భీమలింగేశ్వరరావు గారు, డాక్టర్ గారు దంపతులు వారు ఈ రోజున కైంకర్యం చేయడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు దంపతులు ఉభయదారులుగా స్వామివారి యొక్క సేవలో పాల్గొనే విధంగా కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2వ తేదీ సాయంత్రం స్వామివారి యొక్క ఆగమ శాస్త్రోక్త మార్గముగా అంకురార్పణ కార్యక్రమం యాగశాలలో నిర్వహించడం జరుగుతుంది. 3వ తేదీ ఉదయం స్వామివారి యొక్క అనుగ్రహం చేత సకల దేవతలను కూడా ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ కార్యక్రమం, దీక్షాధారణ కార్యక్రమాలు, అలాగే విజయ గణపతి స్వామివారి యొక్క ఆలయాన్ని కూడా ప్రతిష్ఠించినటువంటి సంవత్సరం వార్షికోత్సవం కాబట్టి ఆయనకు కూడా విశేషమైనటువంటి అభిషేకము, గరికి పూజ, ఉండ్రాళ్ళు ఆరగింపు సేవా కార్యక్రమం ఉన్నది. ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమంలో సంతానార్థులు ఎవరైతే ఉన్నారో వారికి గరుడ ముద్రలను వేస్తాము. ఆ గరుడ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి వేదోక్తి. కావున ఈ యొక్క ధ్వజారోహణ సమయంలో సంతానార్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఛానల్ ద్వారా మీరు అందరూ కూడా వీక్షిస్తున్నారు. హౌసింగ్ బోర్డు వెంకన్న ఆలయానికి మే 3వ తేదీ మధ్యాహ్నం 11:30కి ఈ యొక్క ఆలయానికి విచ్చేసినట్లయితే గరుడ ప్రసాదాన్ని స్వీకరించి మీరందరూ కూడా సంతాన ప్రాప్తిని మీరు కోరుకున్న విధంగా మీ కామ్యాన్ని, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు. 3వ తేదీ సాయంత్రం శ్రీవారి వార్షిక కళ్యాణోత్సవం ముందుగా 6 గంటలకి స్వామివారిని తోడుకొని తీసుకుని ఎదుర్కోలోత్సవం నిర్వహించుకొని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా శ్రీవారి వార్షిక సంవత్సర కళ్యాణోత్సవం 4వ తేదీ ఉదయం శనివారం ఏకాదశి స్వామివారికి ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజున యాగశాలలో నిత్యహోమములు పూర్తి చేసుకుని తదుపరి 10 గంటల నుండి విశేషంగా స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం 108 కలశములతో సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రాప్తించమని ఏకాదశి రోజున స్వామివారికి అభిషేక కార్యక్రమం, తరువాతగా శనివారం సాయంత్రం గరుడోత్సవం, 5వ తేదీ ఉదయం సుదర్శన సహిత అష్టముఖ గండబేరుండ లక్ష్మీ నారసింహ హోమం, సాయంత్రం సదస్యం, ఆ రోజు సాయంత్రం వైభవోత్సవం. అలాగే 6వ తేదీ ఉదయం స్వామివారికి విశేషమైనటువంటి భక్తులందరికీ కూడా ఆరోగ్య ప్రాప్తి కోసం ధన్వంతరి హోమం, ఆ రోజు సాయంత్రం స్వామివారి యొక్క కైంకర్యం అనంతరం చక్కగా రథోత్సవ కార్యక్రమం వార్షికంగా జరిగేటువంటి మహిళామణులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ రథాన్ని లాగుతూ ఉంటే స్వామివారు ఆ కళ్యాణం అయినటువంటి మూర్తులు ఉభయదేవేరులతో ఆ కళ్యాణ రథంలో ఆనందంగా హౌసింగ్ బోర్డు తిరువీధుల్లో విశేషమైనటువంటి ఉత్సవాన్ని రథోత్సవ కార్యక్రమం. అలాగే అటుపైగా చక్రస్నానం, అవబృధోత్సవం. చక్రస్నానం రోజున ఎవరైతే పాల్గొంటారో ఈ ఉత్సవాల్లో పాల్గొనలేకపోయినా చక్రస్నానం రోజు ఒక్క రోజైనా సరే చక్రస్నానంలో పాల్గొంటే శ్రీ విష్ణు కళ్యాణ నిగమే చక్ర తీర్థేషు పావని తైలాభ్యాంగన నదీ స్నానం
కోటి యజ్ఞ ఫలం లభేత్ అన్నారు. కోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం ఏది కలుగుతుంది అయ్యా అంటే చక్రస్నానం చేయడం ద్వారా కలుగుతుందిట. అటువంటి చక్రస్నానాన్ని కూడా కమిటీ సభ్యులు ఇక్కడ భక్తులందరికీ కూడా చేయడానికి ఏర్పాట్లు చేశారు. కాబట్టి అవబృధోత్సవం, ధ్వజావరోహణం, పూర్ణాహుతి, చక్రస్నాన కార్యక్రమాలు, అటుపైగా ఆ రోజు సాయంత్రం స్వామివారికి పవలింపు సేవ, స్వామివారి యొక్క ఆలయం అంతరాలయంలో పవలింపు సేవ, ఊంజీల సేవ, సంకీర్తనతో డోలోత్సవం, భక్తులందరికీ కూడా అన్యోన్య దాంపత్యంగా ఉండాలి అని చెప్పి వచ్చినటువంటి దంపతులందరికీ కూడా దంపతీ తాంబూలాలు, అటుపైగా 8వ తేదీ ఉదయం పరిసమాప్తమవుతూ అమావాస్య రోజు సంవత్సరం పొడుగుతా జరిగేటువంటి లోపాలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి స్వామివారికి 12 సార్లు ద్వాదశారాధన అనేటువంటి కార్యక్రమం, 12 రకాల పుష్పాలు, 12 రకాల పళ్ళ నైవేద్యం చేసి స్వామివారి 12 సార్లు ఆలయ ప్రదక్షిణం చేసి ద్వాదశారాధన కార్యక్రమం నిర్వహించుకున్న వారే 9వ తారీఖు ఉదయం వైశాఖ శుద్ధ పాడ్యమి రోజున విశేషమైనటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని వితరణ కార్యక్రమం, అఖండ అన్న సమారాధన కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ కూడా హౌసింగ్ బోర్డు వెంకన్న సన్నిధిలో ఎవరు కూడా నేను అనేటువంటి అహం ఉండకూడదని చెప్పి రూపాయి ఇచ్చిన వారు ఉన్నారు, 1,00,000 ఇచ్చిన వారు ఉన్నారు, 10 లక్షలు వచ్చిన వారు ఉన్నారు. ఇది స్వామివారి యొక్క సేవలో ప్రతి ఒక్కరూ కూడా నేనున్నాను అని చెప్పి పాల్గొని ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా గత 13 సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఆలయ అధ్యక్షులు వారు వెంకటరాజు గారు, కమిటీ సభ్యులు అందరూ కూడా దాతల సహకారంతో అఖండ అన్న సమారాధన కూడా ఎంతమంది వచ్చినా అంతమందికి అన్న ప్రసాదాన్ని అందించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి 9వ తారీఖు వరకు జరిగేటువంటి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబ సభ్యులతో సమేతంగా సహకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి హౌసింగ్ బోర్డు వెంకన్న సన్నిధిలో జరిగేటువంటి కళ్యాణ బ్రహ్మోత్సవ వైభవాన్ని కనులారా తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. జై గోవింద.